ఏంటమ్మా ఇలా పోతున్నారు? అటువైపు వెళ్ళకమ్మా, అది పులులు తిరిగే చోటు. చాలా ప్రమాదం. మీరు అసలు ఎందుకు వచ్చారు? మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఆగండి. బాబు ఆగు. అటెక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళొద్దంటే వాళ్ళు లోపలికి వెళ్ళారు. మీరైనా నా మాట వినండి. ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటికి రాలేదు. ఎందుకో? పులులుంటాయి బాబు లోపల. ఈ అడవిలోకి రోజు తిరిగే మేమే అటు వెళ్ళడానికి భయపడతాం. మీరు వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. మేడం. ఎరా ఏమైంది? మేడం, వాళ్ళు మా నుంచి తప్పించుకుని డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు. అదంతా పుల్లులు తిరిగే చోటని ఇక్కడ పెద్ద అని చెప్పాడు. పులులా? అంటే మీరు చంపలేదా వాళ్ళని? వాళ్ళని మేము చంపలేకపోయినా ఈ అడవిలో పుల్లుకి ఆహారం అయిపోతారు. వాళ్ళు చస్తే ఏ సమస్య లేదు, ప్రాణాలతో మాత్రం బయటపడకూడదు. లేదు మేడం, వీళ్ళు బతికే ఛాన్సే లేదు. మనం కూడా వాళ్ళతో ఫారెస్ట్కి వెళ్లాల్సింది. చిన్నప్పటి నుంచి వినడమే కానీ అడవి ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదు. ఏయ్, బుద్ధుందా నీకు? వాళ్ళేమన్నా పిక్నిక్ వెళ్ళారనుకుంటున్నావా? అది కాదండి, అడవి. నోర్మోయ్, ఇంకేం మాట్లాడుకో. వెళ్ళాడు, కూర్చో. వెళ్ళు. జ్యోతి. వస్తున్నా మేడం. మేడం, సార్. వద్దు. జ్యోతి, ఆ టీవీ ఆన్ చేయి. అలాగే మేడం. అబ్బా, ఆ రిమోట్ ఇటివ్వు. ఏమండి, ఏమండి, టీవీలో చూడండి. మీరు చూస్తున్న దృశ్యాలు ద గ్రేట్ వాగ్దేవి గారు అబ్బాయి రాహుల్ గారు వేరే అమ్మాయితో అడవిలో పరిగెడుతున్న దృశ్యాలు. చూశారు కదా, ఈ రోజు వాగ్దేవి గారు మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు వినండి. విన్నారు కదా, ఇదండి సంగతి. కొన్ని రోజుల క్రితం గెస్ట్ హౌస్ లో దొరికిన అమ్మాయితో వాగ్దేవి గారు అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ రాహుల్కి పెళ్లి ఇష్టం లేక ఇన్ని రోజులు తన భార్యగా నటించిన బ్రాహ్మణి అనే అమ్మాయితో పారిపోయాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనుకుని వాగ్దేవి గారు మీడియాతో పట్టుకుంటే ₹1 కోటి అన్నట్టు ఆఫర్ ఇచ్చారు. ఈ ఛానల్ ఎందుకు మన ఫ్యామిలీనే టార్గెట్ చేస్తుంది? టార్గెట్ చేస్తున్నది ఛానల్ కాదురా, మా మేడం. వాళ్ల మీద కోపడ్డం కాదు, మేడంకి ఫోన్ చేసి విషయం చెప్పండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలుస్తుంది.
యా తేజ. మ్యామ్ మీడియా వాళ్ళు ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు మ్యామ్. మీరు వెంటనే న్యూస్ చూడండి. ఫేక్ న్యూస్ ఏంటి తేజ? ఎవరి గురించి? మన రాహుల్ గురించి మ్యామ్. వాట్? రాహుల్ గురించా? ఆ, సరే సరే, ఇప్పుడే చూస్తాను. ఓకే. రాహుల్కి పెళ్లి ఇష్టం లేక ఎన్ని రోజులు తన భార్యగా నటించిన బ్రాహ్మణి అనే అమ్మాయితో పారిపోయాడు. ఓ గాడ్! కొంచెం కూడా సెన్స్ లేకుండా ఎందుకు ఇలాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు? చూసేవాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళ నోటికి మాటలకి తక్కువే ఉండదు. మేడం, మూవీకి సెన్సార్ ఉన్నట్టే మీడియాకి ఎథికల్ సెన్సార్ ఉంటేనే కానీ కంట్రోల్ అవరు మేడం. అది బ్రాహ్మణి అని వాళ్ళందరికీ ఎలా తెలిసింది? పుకార్లు పుట్టించే వాళ్ళకి కూపీ లాగడం కష్టమా? ఎవరికండి? ఆ మీడియా ఆఫీస్కి. మేడం, ఈ న్యూస్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా చేయండి. బ్రాహ్మణి గురించి వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. హలో తేజ. మ్యామ్. ఆ ఫేక్ న్యూస్ ఇప్పుడే ఆగిపోవాలి. ఏ ఛానల్లోనూ టెలికాస్ట్ అవ్వకూడదు. మ్యామ్, ఆ మీడియా హౌస్తో మాట్లాడడానికి నేను ట్రై చేస్తున్నాను, కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఓ, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడు. మనకి టైం లేదు. ఈ వార్త బ్రాహ్మణి ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. జస్ట్ మూవ్ తేజ. ఓకే మ్యామ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ డోంట్ వరీ. ఎక్కడున్నావో ఎటు వెళ్తున్నావో తెలియట్లేదు. అంతా అయోమయంగా ఉంది. చీకటి పడిందేమో. కాసేపు ఆగుదామా రాహుల్ బాబు? అడవిలో ఆగడం కన్నా అలా నడుస్తూ వెళ్ళడమే బెటర్. రా.
జోల్ బాబు అక్కడ పద. ఏం చేస్తున్నావు నువ్వు? ఉరుములు అంటే భయం బాబు. అమ్మా అమ్మా నాన్న, ఏమైందే? ఎందుకలా అరుస్తున్నావు? వాగ్దేవి గారు అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ రాహుల్కి పెళ్లి ఇష్టం లేక ఎన్ని రోజులు తన భార్యగా నటించిన బ్రాహ్మణి అనే అమ్మాయితో పారిపోయాడు. అమ్మా ఎంత మోసం చేసిందండి. ఎన్ని రోజులు ఈశ్వరిదేవ్ అని చెప్పి వాగ్దేవి ఇంటికి వెళ్తోందా? ఆవిడ కోడలుగా నటిస్తూ కేర్ టేకర్ అని అబద్ధం చెప్తుందా? మన మాటకి విలువిస్తానని చెప్పి ఇలా పరువు తీసే పనులు చేస్తుందా? మన బ్రాహ్మణి ఇలా నమ్మించి మోసం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానండి, నమ్మలేకపోతున్నాను. ఇదే తన తప్పు కాదే, నా కర్మ. మగ పుట్టుకు పుట్టిన రూపాయి సంపాదన లేకుండా ఈ ఇంట్లో ఒక మూలను పడి తింటున్నాను. అలాంటి నాకు జబ్బు రావడం వల్ల, చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఆ వాగ్దేవి సాయం తీసుకుందేమో. ఈ తండ్రి ప్రాణం నిలబెట్టినందుకు ఈ ఇంటి కోడలుగా నటిస్తుందేమో. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు చెప్పిందే నిజమైతే రుణం తీర్చుకునే పద్ధతి ఇదా? ఆవిడ కొడుకు కోసం ఆలోచించిందే గాని నా కూతురు కోసం, నలుగురిలో మన మర్యాద కోసం ఎందుకు ఆలోచించలేదండి? సమయానికి బావ ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పెద్ద గొడవ చేసేవాడమ్మా. గొడవేంటే? బ్రాహ్మణిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. పాపం ఇలాంటివి చూసి విని తట్టుకోగలడా? వరుణ్ వచ్చిన రోజు నుండి చెప్తున్నాను, ఆవిడికి డబ్బు తిరిగిచ్చేద్దాం, అక్కడి నుండి వచ్చేయంటే అసలు మాట విందా? ఏమండి, మన కూతురు ఇంతలా మోసం చేస్తుందని కలలో కూడా ఊహించలేదండి, ఊహించలేదు. మనం మోసపోలేదు సావిత్రి. మన కోసం బ్రాహ్మణి తన జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటుంది. ఇది బ్రాహ్మణి తప్పు కాదండి,
మన అవసరాన్ని ఆసరగా తీసుకున్న ఆ వాగ్దేవి తప్పు. సాయాన్ని బలిదానంగా మార్చిన ఆ మహాతల్లి పొరపాటు. మంచో చెడు, తప్పో ఒప్పో పెళ్లి ఆవిడతోనే తేల్చుకుందాం, పదండి. అమ్మ సంజ, బావొస్తే పని మీద బయటికి వెళ్ళామని చెప్పు. ఎట్టి పరిస్థితిలోనూ అక్క గురించి బావకి తెలియకూడదు. సరే నాన్న. జాగ్రత్త. దా వెళ్దాం. పదండి. ఎప్పుడు తప్పు చెయ్యను నువ్వు ఎందుకిలా చేసావక్క? చూడు, నీ వల్ల అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో. అసలు వర్షానికి రక్తం మరకలు ఇంకా అసహ్యంగా ఉన్నాయి. ఇది వేసుకోకపోవడమే బెటర్. ఏం చేస్తున్నావు? అంటే వెచ్చగా ఉంటుందని కాదు, చల్లగా ఉంది. మాకు కూడా చేతులున్నాయి. నీ చెవులు నీకున్నాయి కదా, నీకు నువ్వు చేసుకో. మా ఇద్దరు మొగుడు మంచి చేసినా అరుస్తాడు. ఏంటి? ఏం లేదు బాబు, మన మకం చాలా బాగుంది అంటున్నాను. అయితే నువ్వు ఇక్కడే ఉండిపో, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వర్షం తగ్గేలా లేదు, చలి కూడా ఆగేలా లేదు. ఏం చేయాలో. ఏంటి మాట్లాడితే దగ్గరికి వస్తున్నావు? మీకోసం కాదు, ఈ కట్టెల కోసం. వీటితో ఏం చేస్తావు? వీరెక్ కొట్టేస్తాను. అబ్బో.